సిటీకి నియర్ లో మంచి గేటెడ్ కమ్యూనిటీ ఒక ప్రాపర్టీ పైన ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకునే వారికి బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఛాన్స్ అన్నమాట. ఇలాంటి ఛాన్స్ ప్రాపర్టీ కోసం చూసే వాళ్ళ కోసం ఒక అద్భుతమైన అవకాశం. కేవలం ఎల్బీ నగర్ నుంచి 21 కిలోమీటర్ డిస్టెన్స్ మాత్రమే ఉంటుంది. బాటసింగారం ఫ్రూట్ మార్కెట్ పక్కనే హెచ్ఎండి టక్ డాక్స్ కి ఆనుకొని మన ప్రాజెక్ట్ ఉందన్నమాట. దాదాపు 27.5 ఎకర్స్ లో ఈ ప్రాజెక్ట్ డిజైన్ చేయడం జరిగింది. ప్రాజెక్ట్ విషయానికి వచ్చేస్తే మనకు దాదాపు 27.5 ఎకర్స్ లో ప్రాజెక్ట్ ని డిజైన్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో వచ్చేసి యాజ్ పర్ హెచ్ఎండి నామ్స్ ప్రకారం ఆల్ డెవలప్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి ఒక మంచి ఎంట్రన్స్ ఆర్చ్ ఇవ్వడం జరుగుతుంది. దాంతో పాటు మనకు ప్రాజెక్టు హిల్ స్టాప్ లో ఉంది కాబట్టి సో ఒక మంచి పారాఫిట్ వాల్ ఇస్తున్నాం దానికి విత్ సోలార్ ఫెన్సింగ్. అలాగే 30 and 40 ఫీట్ బీటీ రోడ్స్ ఇస్తున్నాము. తర్వాత ఎలక్ట్రిసిటీ ఇస్తున్నాము, డ్రైనేజ్ సిస్టమ్ ఇస్తున్నాము, ఫుట్ పాత్ టైల్స్, ఎవెన్యూ ప్లాంటేషన్, తర్వాత ప్లాట్స్ సైనేజ్ బోర్డ్స్ ఇస్తున్నాము. కస్టమర్ నేమ్ తోటి నేమ్ ప్లేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ. తర్వాత ఒక ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ కూడా ఇస్తాము. చిల్డ్రన్స్ ప్లే ఏరియా కూడా డెవలప్ చేయడం జరుగుతుంది. ప్రాజెక్ట్ చూసుకున్నట్టయితే మనకి మంచి హైట్ ప్లేస్ లో హిల్ స్టాప్ లో ఉంటుంది అనమాట. ప్రాజెక్ట్ విషయానికి వచ్చినట్టయితే ప్రస్తుతానికి 30% డెవలప్మెంట్స్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినాయి. మనకు విత్ ఇన్ 8 to 9 months లో టోటల్ ప్రాజెక్ట్ డెవలప్ చేయడం జరుగుతుంది. తర్వాత దీంట్లో ఫేజ్ 1, ఫేజ్ 2 అండ్ ఫేజ్ 3 ఉంది. ఫేజ్ 1 15 ఎకర్స్, ఫేజ్ 2 9 ఎకర్స్ ప్లస్ బ్యాలెన్స్ ఫేజ్ 3 లో ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ప్రాజెక్ట్ లో మనం చూస్తున్నాం సరౌండింగ్ డెవలప్మెంట్స్ వచ్చినట్టయితే పక్కనే మనకు హెచ్ఎండి టక్ డాక్స్ ఉంటాయి. కనబడేది మొత్తం హెచ్ఎండి టక్ డాక్స్ అనమాట. బ్యాక్ సైడ్ కనబడేది అన్నమాచార్య ఇంజనీరింగ్ కాలేజ్. తర్వాత దాని పక్కనే బ్రిలియంట్ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఉంటుంది. చాలా దాదాపు 4 to 5 ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి సిబిఎస్ సిలబస్. అలాగే ఇక్కడ నుంచి కేవలం మనకి విజయవాడ హైవే 1.5 km ఉంటుంది. పక్కనే మన సైట్ పక్కనే బాటసింగారం ఫ్రూట్ మార్కెట్ ఉంటుంది. సో ఈ ప్రాజెక్టు మేజర్ ఇంకొక డెవలప్మెంట్ చూసుకుంటే మనకి ఎక్కడైనా రోడ్ కనెక్టివిటీ బాగుండాలి. ఎక్కడైతే రోడ్ కనెక్టివిటీ బాగుంటుందో ఆల్మోస్ట్ ప్రాజెక్ట్ ఆటోమేటిక్ గా డెవలప్ అవుతుంది. కాబట్టి పోచంపల్లి మున్సిపాలిటీ 150 ఫీట్ రోడ్ ప్రపోజల్ చేయడం జరిగింది. మేబీ 1 or 2 years లో రోడ్ కూడా స్టార్ట్ అయిపోతుండొచ్చు. సో హెచ్ఎండి నామ్స్ ప్రకారం ఏదైతే మాస్టర్ ప్లాన్ ఉందో ఆ మాస్టర్ ప్లాన్ ప్రకారంగా మీకు చెప్పడం జరుగుతుంది. సో మీరు సైట్ విజిటింగ్ చేసినప్పుడు మేము మాస్టర్ ప్లాన్ కూడా చూపిస్తాము. అలాగే మనకు పక్కన ఎంఎస్ఎంఈ అని మిడిల్ స్కేల్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ జస్ట్ మన ప్రాజెక్ట్ నుంచి కేవలం 5 to 6 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటది. ఇంకా ఈ ప్రాజెక్టు టోటల్ కంప్లీట్ కాలేదు. దాదాపు 1500 ఎకర్స్ లో ఉంటది అనమాట. సో దాదాపు 480 కంపెనీస్ కి అప్రూవ్ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతానికి 80 to 90 కంపెనీస్ అక్కడ ఏమంటారు ఎస్టాబ్లిష్ అవుతున్నాయి. సో ఫ్యూచర్ లో దాదాపు తక్కువలో 50 to 60,000 మెంబర్స్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ కాబోతుంది. సో మీకు సైట్ విజిటింగ్ చేసినప్పుడు మా టీమ్ మెంబర్స్ మీకు ఆ ప్రాజెక్ట్ కూడా చూపించడం జరుగుతుంది. అంటే ఎటు చూసినా గానీ ప్రాజెక్ట్ మనకు ప్రైమ్ లొకేషన్ లో ఉంది. డెవలప్మెంట్స్ విషయంలో కావచ్చు, సరౌండింగ్ డెవలప్మెంట్స్ కావచ్చు, ఇన్నర్ డెవలప్మెంట్స్ అయితే బేసిక్ గా హెచ్ఎండి నామ్స్ ప్రకారం ఎలాగో ఇస్తాం. కానీ ప్రాజెక్ట్ విశేషం ఏంటంటే మంచి హిల్ స్టాప్ లో ఉంటది, గ్రీనరీ జోన్ లో ఉంటది. అలాగే గవర్నమెంట్ అప్రూవ్స్ తోటి హెచ్ఎండి ఎల్పీ నెంబర్ గానీ రేరా నెంబర్ గానీ క్లియర్ గా ఇవ్వడం జరిగింది. యాక్చువల్ గా ఈ ప్రాజెక్టు మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఫ్యూచర్ లో ఎవరైతే సిటీకి అవుట్స్కట్స్ లో వచ్చి లివింగ్ బాగుండాలి, చూడడానికి ఫ్రీ పొల్యూషన్ జోన్ లో ఉండాలి, తర్వాత ఫెసిలిటీస్ కూడా నిత్యావసర వస్తువులు కావచ్చు ఏదైనా ఫెసిలిటీస్ కూడా దగ్గరలో ఉండాలి, ప్రైమ్ లొకేషన్ లో ఉండాలి. మేము పెట్టిన ఇన్వెస్ట్మెంట్ 3 to 4 years లో డబుల్ అయిపోతే బాగుండు అనుకునే వాళ్ళకి ది బెస్ట్ ప్రాజెక్ట్ అన్నమాట. ఇలాంటి ప్రాపర్టీ మేబీ మనకు ఫ్యూచర్ లో రీసేల్ కు తప్ప ఫస్ట్ టైం బయర్స్ మీన్స్ కంపెనీ లేఅవుట్ తయారు చేసి ఫస్ట్ టైం బయర్స్ కి ప్రైస్ మేబీ దొరకకపోయి ఉండొచ్చు ఈ ప్రైస్. సో ప్రైస్ విషయంలో కూడా ది బెస్ట్ ప్రైస్ సేల్ చేస్తున్నాం మనం మార్కెట్ టు కంపేర్ చేస్తే. అలాగే ఎవరైతే కస్టమర్ అవుట్ రేట్ వెళ్ళాలంటే అవుట్ రేట్ కి వెళ్ళొచ్చు, లేదంటే బ్యాంక్ లోన్ కావాలంటే బ్యాంక్ లోన్ కూడా వెళ్ళొచ్చు అనమాట. సో మినిమం ప్లాట్ సైజ్ వచ్చేసి మనకి 167 నుంచి వెళ్ళి 200 yards వరకు అవైలబుల్ ఉన్నాయి, 250 కూడా ఉన్నాయి. నెంబర్ ఆఫ్ ఫేసింగ్ ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి. ఈస్ట్ కావచ్చు, నార్త్ ఈస్ట్ కావచ్చు, కార్నర్ ప్లాట్స్ కావచ్చు, నెంబర్ ఆఫ్ ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి అనమాట. సో అలాగే మీరు ఇందులో ప్లాట్స్ బుకింగ్ చేసుకోవాలంటే టోకెన్ అమౌంట్ వచ్చేసి మినిమం 50,000 ఉంటుంది. అలాగే అలాట్మెంట్ మాక్సిమం 25% పే చేయాలి. దాదాపు మీకు 3 months వరకు టైం ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీరు బ్యాంక్ లోన్ కి వెళ్ళాలనుకుంటే మేము ఎలిజిబిలిటీ చెక్ చేసి బ్యాంక్ లోన్ కూడా చెప్తాం. సో ప్రాజెక్ట్ లో మీకు ఇంతకుముందు చెప్పినట్టు వీడియోలో ఒక పారాఫిట్ వాల్ అని చెప్పాం కదా. సో ఈ విధంగా మనం కన్స్ట్రక్ట్ చేస్తున్నాం చూడొచ్చు. దాదాపు 15 feet హైట్స్ లో వస్తుంది. దాదాపు 8 to 8 feet వరకు డౌన్ వెళ్ళిపోతుంది. అప్ వచ్చేసి మనకు 7 to 8 feet వస్తుంది దాదాపు. సో పక్కనే రన్నింగ్ రోడ్, మనకు పోచంపల్లి రన్నింగ్ రోడ్ పక్కనే ఉంటుంది ప్రాజెక్ట్. ఇది చూస్తున్నాము. ఇక్కడ పక్కన ఉన్న ఇదంతా ఫ్రూట్ మార్కెట్, అలాగే హెచ్ఎండి ట్రక్ డాక్స్ ఇవి. సో ప్రాజెక్ట్ వ్యూ కూడా మీరు చూడొచ్చు. సో మనకు ప్రాజెక్ట్ రన్నింగ్ లో ఉంది కాబట్టి ఈ విధంగా ఉందన్నమాట. సో ఈ విధంగా మనకు పారాఫిట్ వాల్ వస్తుంది. ఇలాక డౌన్ లైన్ లో చూపించినట్టు మనకు చూడొచ్చు మనం ఇక్కడ. సో చాలా స్టాండర్డ్ ఇస్తాం. దాదాపు 1 feet విడ్త్ లో వస్తుంది ఇది పారాఫిట్ వాల్. సో ఇలా స్ట్రైట్ వచ్చేసి ప్రాజెక్ట్ మొత్తం కవర్ అయిపోతుంది ఆల్మోస్ట్ ఈ పారాఫిట్ వాల్. సో రేపు ఫ్యూచర్ లో మనము కన్స్ట్రక్షన్ చేసుకున్నా గానీ ఇది కూలిపోతుందేమో లేదా డౌన్ అయిపోతుంది అని చెప్పేసి చాలా మంది కస్టమర్లు అపోహ క్రియేట్ చేస్తుండే. సో అలాంటి మీరు డౌట్ పడాల్సిన అవసరం లేదు. చాలా ఆధురి గ్రూప్ అంటేనే బ్రాండ్ సార్. సో డెవలప్మెంట్స్ విషయంలో 1% కూడా బ్యాక్ వెళ్ళదు. రీసెంట్ గానే మనం షాద్ నగర్ లో దాదాపు 9 lakh square feet కంప్లీట్ చేసాం సిసి రోడ్స్. సో రియల్ ఎస్టేట్ లోనే ఇది పెద్ద ఘనత మనది. సో మీకు తెలుసు ఆధురి అంటేనే పెద్ద బ్రాండింగ్ ఇది. సో ఆధురిలో మనం డెవలప్మెంట్స్ విషయంలో ఏ మాత్రం కూడా కాంప్రమైజ్ గా మా చైర్మన్ సార్ ఎప్పుడు చెప్తుంటాడు, కంపేర్ టు ది బెస్ట్ డెవలప్మెంట్స్ ఉన్నాయంటే ఆధురిలోనే. రీసెంట్ గానే షాద్ నగర్ లోనే ది నెంబర్ 1 కంపెనీగా
ప్రాపర్టీగా మనం పేరు పొందాం. టాప్ 2 లో ఉన్నాం మనము. రైట్, దాదాపు 9 lakhs SFT ని కంప్లీట్ చేసి ఉంటాం మనము. దాదాపు 9 lakhs SFT స్క్వేర్ ఫీట్స్ రోడ్స్ కంప్లీట్ చేసి ఉండవు అన్ని ప్రాజెక్టులు కలుపుకొని. సో అట్లాంటి ఘనత ఉన్న కంపెనీ అనమాట. సో మీరు ఇన్వెస్ట్మెంట్ పెడితే మీ డబ్బులు వృధా కాకుండా, డెవలప్మెంట్ చేయకుండా ఏం కాదు. సో ఖచ్చితంగా మీ పిల్లల భవిష్యత్తు కోసం మంచి రిటర్న్స్ 100% వస్తాయి. మీరు చేయాల్సిన క్యాలిక్యులేషన్ ఒకటి, ఈ ప్రాజెక్టు ప్రజెంట్, ఫ్యూచర్ అలాగే అప్రూవల్స్ ఒకటి క్లియర్ గా చెక్ చేసుకుంటే సరిపోతుంది. సో చూసాం కదా ప్రాజెక్టు ఇదనమాట. సో నేను ఒకటి చెప్పగలుగుతాను, చాలా మంది కస్టమర్స్ కి చాలా ప్రాపర్టీస్ ఇప్పించారు ఇప్పటివరకు. సో మనం మేజర్ గా రోల్ చేసింది ఎక్కువ షాద్ నగర్. సో ఈ మధ్య కాలంలోనే విజయవాడ హైవే కూడా మంచి అయిపోతుంది. ఎందుకంటే ప్రజెంట్ ల్యాండ్ బ్యాంక్ ఉన్న ఏరియా లొకేషన్ అంటే విజయవాడ హైవే. సో ఇది కూడా మనకి ఎక్కువ లాంగ్ కాదు, పక్కనే రామోజీ ఫిలిం సిటీ, తర్వాత విజయవాడ హైవే పక్కన మౌంటపేర, తర్వాత సరౌండింగ్ మొత్తం దాదాపు 30 to 40 ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్నాయి, స్కూల్స్ ఉన్నాయి. రైట్, పక్కనే బాడసింగారం ఫ్రూట్ మార్కెట్, అలాగే మనకి కొత్తగూడెం విలేజ్, పోచంపల్లి రోడ్ కనెక్టింగ్, ఎటు చూసినా గానీ ప్రైమ్ లొకేషన్ లో ఉంది ప్రాజెక్ట్ మనకి ఇది. నేను ఒకటి ఏం చెప్పగలుగుతానంటే, మీరు మీ పిల్లల భవిష్యత్తు కోసం గానీ తీసి పెట్టుకోవాలి, లేకపోతే ఒక 3 to 4 years లో కన్స్ట్రక్షన్ చేసుకోవాలి అని అనుకుంటే ది బెస్ట్ ప్రాజెక్ట్ అనమాట. మీరు ఇన్వెస్ట్మెంట్ ఒకటే క్యాల్కులేషన్ చేయండి. ఎల్పీ నగర్ సర్కిల్ నుంచి వెళ్ళి 21 kilometers అంటున్నాం కదా. సో ఎల్పీ నగర్ నుంచి వెళ్ళి అప్ టు మనకు పెద్దంబర్పేట చూసుకున్నట్టయితే లెఫ్ట్ రైట్ విజయవాడ హైవే నుంచి వెళ్ళి ఒక 1 kilometer లోపలికి వెళ్ళండి. మినిమం 30 నుంచి వెళ్ళి అప్ టు 70 to 80,000 వరకు ఫర్ స్క్వేర్ యార్డ్ ఉంది. ఇక కమర్షియల్ బిట్స్ అయితే మీకు చెప్పాల్సిన అవసరం లేదు, 1.5 above ఉన్నాయి. కానీ నేనేమన్నా అంటే, మీరు పెద్దంబర్పేట వరకు వస్తున్నారు కాబట్టి అక్కడ నుంచి వెళ్ళి ఇంకొక 9 kilometers మీరు బాటా సింగారం వరకు రాగలిగితే ఇది మీకు వచ్చేసి అప్రాక్స్ ప్రాజెక్ట్ ఒక 200 yards 45 lakhs నుంచి 46 lakhs లో వస్తే, సో కన్స్ట్రక్షన్ కి వెళ్ళాలనుకుంటే మీరు ఒక 45 to 50 lakhs పెడితే, అంటే అరౌండ్ ఒక 90 lakhs వరకు ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే ఒక మంచి విల్లాని కన్స్ట్రక్షన్ చేసుకొని బ్యూటిఫుల్ హౌస్ ని డిజైన్ చేసుకొని మీరు ఇక్కడ నివసించవచ్చు. అంటే అలాంటి మంచి ఏరియా అన్నమాట. తర్వాత ఒకవేళ మేము కన్స్ట్రక్షన్ కి వెళ్ళాము, ఓన్లీ మాకు పిల్లల కోసం తీసి పెట్టుకుంటున్నాం అనుకుంటే ఓపెన్ ప్లాట్ తీసుకోండి, నో ఇష్యూ. మీరు తీసుకున్న ఓపెన్ ప్లాట్స్ 200 yards కనీసం తక్కువలో ఒక 2 to 3 years, మాక్సిమం 3 years లో డబుల్ అయిపోయే ఛాన్సెస్ ఉంది. అంటే మీరు తీసుకున్న ప్రైస్ కి డబుల్ కావడానికి 3 to 3.5 years చేసుకోండి మాక్సిమం. ఎందుకంటే సరౌండింగ్ లొకేషన్స్ గానీ, కనెక్టివిటీ రోడ్స్ గానీ, కంపెనీస్ గానీ, హైలైట్స్ అంత బాగున్నాయి. నేనేం చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఒక్కసారి మీ ఫ్యామిలీ తోటి, మేము వెహికల్ కూడా అరేంజ్ చేస్తాము, ఒక్కసారి ప్రాజెక్ట్ విజిట్ చేయండి, ప్రైస్ కంపారిజన్ చేయండి, డెవలప్మెంట్ చూడండి, కంపెనీని చూడండి, లీగాలిటీని చూడండి, అప్రూవల్స్ చూడండి, తర్వాతనే మీరు మూవ్ కావచ్చు. అలాగే మళ్ళీ చెప్తున్నాను, మీరు ఒకవేళ అవుట్రేట్ చేయలేకపోతే కూడా బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది. ఇలాంటి ఛాన్స్ ప్రాపర్టీని మీరు మిస్ కావద్దు, ఒక్కసారి ఈ ప్రాజెక్ట్ ని విజిట్ చేయండి. ఎందుకంటే మన తనిష్ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ లో దాదాపు తక్కువలో 800 to 900 వీడియోస్ అప్లోడ్ చేశాం ఇప్పటివరకు. సో 800 to 900 వీడియోస్ లో కూడా ఈ ప్రాజెక్టే ది బెస్ట్ ప్రాజెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కి. ఎందుకంటే బడ్జెట్ కొంచెం అయి ఉండొచ్చు, కానీ సిటీకి కనెక్టివిటీ చూస్తే మాత్రం వెరీ నియర్. ఎందుకంటే ఇక్కడ నుంచి జస్ట్ 5 to 10 minutes లో మనం ఓఆర్ఆర్ కనెక్టింగ్ అయిపోవచ్చు. ఇక్కడ గట్కేసం అయిపోయిన చేయొచ్చు ఈజీగా. తర్వాత ఎయిర్పోర్ట్ కి వెళ్ళాలంటే కూడా ఈజీగా ఒక 40 to 45 minutes వెళ్ళిపోవచ్చు. అంటే ఈ రోడ్ యాక్సిస్ బాగుంది, దీనికి లొకేషన్ కూడా మంచి వ్యూ పాయింట్ లో ఉంటది, హిల్ స్టాప్ లో ఉంటది. మీకు డ్రోన్ వీడియోస్ లో కూడా కవర్ చేస్తున్నాం, అప్పటి నుంచి మీరు చూస్తున్నారు. రైట్, సో ఈ ప్రాపర్టీ కనుక మీరు విజిట్ చేయాలనుకుంటే, ఈ ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ ఇంకా తెలుసుకోవాలనుకుంటే, డెవలప్మెంట్ విషయం కావచ్చు, అప్రూవల్ విషయం కావచ్చు, ఎనీథింగ్, కింద ఉన్న కాంటాక్ట్ నెంబర్ స్కూల్ అవుతుంది, దానికి కాల్ చేయండి. మీకు సైట్ విజిటింగ్ కూడా అరేంజ్ చేయడం జరుగుతుంది, డెవలప్మెంట్స్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో మళ్ళీ చెప్తున్నాను, ఇలాంటి ప్రాపర్టీ మళ్ళీ దొరకదు, మిస్ కాకండి. ఒక్కసారి కాల్ చేయండి, ప్రాజెక్ట్ గురించి డీటెయిల్స్ తీసుకోండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. సో ఇలాంటి ప్రాపర్టీస్ మరెన్నో తీసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మన తనిష్ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ రియల్ ఎస్టేట్ లింగం. థ్యాంక్ యూ సో మచ్.